ఈ రోజు వచ్చేసి మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఉంది. అలాగే బ్రెంట్ క్రూడ్ 72 అబౌట్ ట్రేడ్ అవుతుంది. నిన్నటితో పోల్చుకుంటే కాస్త పెరిగింది. ప్రస్తుతానికి అయితే అది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అలాగే నిన్న ఎఫ్ఐఎస్ జేఎస్ ఇద్దరు బై చేశారు. సో చాలా హ్యాపీ న్యూస్. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా బై చేస్తున్నారు. ఇలాగే కంటిన్యూ బై చేస్తే బాగుంటుంది. కంటిన్యూ 2 డేస్ బై చేశారు. వాళ్ళు కూడా మన మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ ఇంకా కాస్త బూస్ట్లా తయారవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ గా అన్ని న్యూస్ కాస్త పాజిటివ్ గానే ఉన్నాయి. మనకి మాన్సూన్ ఎఫెక్ట్ ఉంటుంది భయపడ్డారు, అది కూడా కాస్త రికవర్ అయ్యింది. సో అది కూడా పాజిటివ్ గానే ఉంది. ఓవరాల్ సెంటిమెంట్ అయితే పాజిటివ్ గా ఉంది. ఈ సెంటిమెంట్ ఇలాగే ఉండి ఆల్టర్నేట్ టెక్ చేస్తే బాగుంటుంది మార్కెట్. అలాగే ఈ రోజు న్యూస్ వచ్చేసరికి మనకి ఈ రోజు ఎక్స్పైరీ డే నిఫ్టీ, కాబట్టి ఈరోజు మార్కెట్ ఓల్డ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాగే కంటిన్యూగా మార్కెట్ పెరుగుతూనే ఉంది కాబట్టి ఈరోజు ప్రైవేట్ బుకింగ్ కూడా ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందో, ఎలా సెషన్ అవుతుందో, ఎలా క్లోజ్ అవుతుందో. అలాగే కొందరు వచ్చేసి స్టాక్స్ గురించి అడుగుతున్నారు. బ్రో నా అనుభవంతో చెప్తున్నా, ఇది నా వ్యక్తిగత అనుభవం. ఫస్ట్ మార్కెట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బ్రో. అసలు మార్కెట్ ఏ న్యూస్ కి ఎలా రియాక్ట్ అవుతుంది, ఏవి మార్కెట్ ఇంపాక్ట్ చేస్తాయి తెలుసుకోవాలి. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, మీతో చెప్తూ నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక అనుభవం ఏంటంటే దేనైనా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే ఎక్కువ నాళ్ళు దాంట్లో ఉండగలం. అంటే ఏం తెలుసుకోకుండా కూడా మా స్టాక్స్ ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. కానీ బట్ ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే ఎగ్జిట్ అవ్వడం అంటే మార్కెట్ నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కంటిన్యూగా మనం ఉండాలి అంటే అర్థం చేసుకోవాలి. జీవితంలో అయినా మార్కెట్లో అయినా ఎక్కడైనా సరే అర్థం చేసుకున్నప్పుడు మనం నిలవడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థం చేసుకోలేకపోతే మనం ఎక్కువ సస్టైన్ అవ్వలేము. సో ఇది నా వ్యక్తిగత అనుభవం, తీసుకోండి, తర్వాత మీ ఇష్టం. సో ఇది ఈరోజు వీడియో. ఈరోజు మార్కెట్ ఎలా ఉండిందో మళ్ళీ ఈవినింగ్ వీడియోస్ కలుద్దాం.